గతంలో రజనీకాంత్కి జయలలితకు పెద్దగా పడేది కాదు. దానికి బలమైన కారణం ఉంది. జయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె వెళ్లేదారి వెంట ట్రాఫిక్ ఆపారు. ఆ ట్రాఫిక్లో రజనీ కారు ఆగింది. రజనీ ఎందుకు ట్రాఫిక్ ఆపారు అని అడిగితే అమ్మ వెళుతారు అందుకే అని చెప్పారట. ఎంతసేపు పడుతుందంటే అరగంట పట్టొచ్చు, అప్పటి వరకు ఆగాల్సిందే అని చెప్పడంతో రజనీ ఈగో హర్ట్ అయిందట. వెంటనే కారు దిగి పక్కనే ఉన్న పాన్ షాప్లో సిగరెట్ తీసుకుని కాలుస్తూ నిలబడ్డాడట. ఒక సూపర్ స్టార్ అలా రోడ్డు మీద నుంచుంటే జనమంతా చూడడానికి ఎగబడడం కామన్. అందులో జనంలో రజనీ క్రేజ్ పీక్స్. అంతే, నిమిషాల్లో వేల సంఖ్యలో జనం అక్కడ గుమిగొట్టడంతో ట్రాఫిక్ పెరిగిపోయి జయలలిత ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారట. ఆ ఇన్సిడెంట్ వల్లే రజనీ 1996 ఎలక్షన్స్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ ఎలక్షన్స్లో జయలలిత ఓడిపోయింది. తరువాత రజనీకాంత్ తన కూతురు పెళ్లికి ఆమెను ఆహ్వానించడానికి వెళ్ళగా ఆమె చాలా సాధారణంగా ఆహ్వానించి పెళ్లికి తప్పకుండా వస్తానని చెప్పడంతో షాక్ అయ్యాడట రజనీ. అందుకే అప్పుడు అతను చేసిన పనికి తరువాత బాధపడ్డాడు. ఇద్దరూ లెజెండ్స్ కాబట్టే అంత హుందాగా వ్యవహరించారు. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ వన్ రైల్వే మినిస్టర్.